దైవత్వం తీరాలి అంటే దైవ కార్యక్రమాల్లో పాల్గొనాలి. అలాగే భూదానం, దేవుడికి భూమి దానం చేసేటటువంటి అవకాశం ప్రపంచంలోనే మొట్టమొదటి మరకతంతో లక్ష్మీ గణపతి దేవాలయానికి భూదానం చేసే భాగ్యం మనకంటే ముందు వాళ్ళకు రాలేదు, మన తర్వాత వాళ్లకు రాదు. ఎందుకంటే ఈ స్కీమ్ అయిపోయిన తర్వాత ఈ స్కీము ఇంకా అవకాశం ఉండదు. కాబట్టి అందరూ కూడా స్వామివారి యొక్క భూదాన కార్యక్రమంలో పాల్గొని ఇటు 7 తరాలు అటు 7 తరాలు మోక్ష ప్రాప్తిని పొందేటట్టు చేసుకోవాలి. మనం ఏ 111 రూపాయలైతే ఇస్తే భూమికి కొనడానికి వెచ్చించారో ఆ భూమిలో ప్రతి పూజాఫలం మనకు దక్కుతుంది, జన్మ రాహిత్యం అవుతుంది. లేదు ఇంకా స్టిక్ ఇద్దామనుకున్నాం, ఒక ఫీటుకి ఇవ్వండి, ఒక ఫీటుకు 11,116 రూపాయలు. లేదు ఇంకా స్టిక్ ఇద్దామనుకున్నాం, ఒక గజానికి ఇవ్వండి, ఒక గజానికి 1,81,116 రూపాయలు. ఎవరైతే గజానికి ఇస్తారో వాళ్ళే ఈ టెంపుల్ మెంబర్స్ అవుతారు, శాశ్వత సభ్యులవుతారు. ఎవరైతే గజానికి ఇస్తారో వాళ్ళ పేరు సువర్ణాక్షరాల చేత శిలా ఫలకం మీద చెక్కించబడుతుంది. ఎవరైతే గజానికి ఇస్తారో వాళ్ళు మన ఆలయానికి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు ఇచ్చినటువంటి ట్యాక్స్ ఎగ్జంప్షన్ అందరూ కూడా పొందవచ్చు. అలాగే ఎవరైతే గజానికి ఇస్తారో వాళ్ళ పెళ్లి రోజు, 2 పుట్టిన రోజులు, దంపతుల యొక్క భార్యాభర్త 2 పుట్టిన రోజులను ఆలయ ఖర్చులతోనే వాళ్ళు భూమి మీద ఉన్నంత కాలం వరకు కూడా వాళ్ళను పిలిపించి ప్రతి పెళ్లి రోజున, ప్రతి పుట్టిన రోజున వాళ్ళను పిలిపించి సశాస్త్రీయంగా యాగశాలలో ఇండివిజువల్ గా వాళ్ళకు హోమకుండాల మీద కూర్చోబెట్టి విశేషంగా హోమాది కార్యక్రమాలను ఆయుష్య హోమాలను చేయిస్తారు. ఏ మానవుడైతే పుట్టిన రోజున ఆయుష్య హోమాలను చేసుకుంటారో యత్ రాత్ర్యాత్ గురుతే పాపం తత్ రాత్ర్యాత్ ప్రతిముచ్యతే. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు చేసిన సమస్త పాపకర్మాలు కూడా నశిస్తాయి. కాబట్టి భగవద్భాగవులారా వాళ్లకు ఆలయ ఖర్చులతో నిబంధన చేయిస్తారు. కారణం మీరు ఆలయ ట్రస్ట్ సభ్యులు కాబట్టి భగవద్భాగవులారా ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి. స్వామివారికి దీని ద్వారా ఒక ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం చేసి కృష్ణశిల చేత కట్టడం, అలాగే స్వామివారికి కళ్యాణ మంటపం, నిత్య కళ్యాణం చేసేటందుకు కళ్యాణ మంటపం కట్టడం, అలాగే స్వామివారికి 1,00,000 మంది ఒకే చోట కూర్చొని భోజనం చేసేటటువంటి అన్నదాన సత్రాన్ని కట్టడం, అలాగే ప్రతి సంకటహర చతుర్థి రోజున స్వామివారికి తెప్పోత్సవం చేసేటందుకు ఒక పెద్ద కోనేరు కట్టడం, అలాగే మరకతంతో సరస్వతి ఆలయం కట్టడం, అలాగే యాగశాల ఏర్పాటు చేయడం, అలాగే 150 గెస్ట్ హౌస్లు, మరకతంతో సరస్వతి ఆలయం ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరగబోతుంది. అలాగే వేద పాఠశాలను కూడా కట్టడం జరగబోతుంది. కాబట్టి ఆ కార్యక్రమంలో ప్రధానంగా గోశాల, ఒక 2,000 ఆవుల చేత ఒక గోశాల ఏర్పాటు చేయడం జరగబోతుంది. ఆ కార్యక్రమంలో పాల్గొనదలుచుకున్నటువంటి భక్తులు ముందుగా తమ గోత్రనామాలు ఆలయంలో నమోదు చేసుకోవలసిందిగా